పాపమును విడిచిపెట్టి పరలోకం వైపు ప్రయాణిస్తూ దేవుని యొక్క జీవముగల వాక్యం కొరకు ఆసక్తితో ఎదురు చూస్తున్న మీకందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు నేను చదువుతున్నాను. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పరుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. మనం డిసెంబర్ 1వ తేదీ నుంచి పరలోకాన్ని గూర్చినటువంటి క్లుప్త వర్తమానాలు వింటూ వస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో అపొస్తలుడైన పేతురు గారు ఏమంటున్నాడు అంటే, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పరుడి. ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని అంటే, పరిశుద్ధులుగా జీవించడానికి పిలిచాడు. రెండవది, పరలోక రాజ్యములో ఆయనతో పాటు యుగాయుగములు మనం ఉండాలని ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అలాంటి విషయంలో మనము ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తూ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని మనము జీవించినప్పుడు మనం తొట్టిల్లకుండా ఉంటాము అంటున్నాడు ఇక్కడ. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ప్రియ సోదరి సోదరుడా, దేవుని పిలుపును ఆయన ఏర్పాటును మనము కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకటి, పరిశుద్ధుగా ఉండడానికి పిలిచాడు. రెండవది, ఆయనతో పాటు యుగాయుగంలో పరలోక పట్టణంలో మనము నివాసం చేయడానికి పిలిచాడు కనుక ఎక్కడనూ మనం తొట్టిల్లకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, పాపపు క్రియలకు మనము పరుగులెత్తకుండా జాగ్రత్తగా మన రక్షణను కాపాడుకుంటూ, మన పవిత్రతను కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా మనం కొనసాగడానికి ప్రతిదినం పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. దేవుని కృప మీకందరికీ సమృద్ధిగా అనుగ్రహింపబడును గాక. ఈ మాటలు విన్న మీ అందరికీ ఉదయకాలము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.